ఇవాళ సండే అండి. ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. 8:54 అయ్యింది. 31st మే ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. కొంచెం అయ్యింది. నా కిచెన్ ఎంత గజిబిజి గందరగోళంగా ఉందో చూపించడానికి ఇది ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. రాత్రి ఇంటికి వచ్చి ల్యాప్టాప్ కూడా ఇక్కడే పెట్టాను. ఇంకా కొంచెం పని చేసిన తర్వాత ఎక్కువ టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది నిన్న. సాటర్డే కదా, లాస్ట్ సాటర్డే. ఇంకా ఎక్కడెక్కడ ఉంచేసాను అనమాట. మామిడికాయలు తీసుకొని వచ్చాను. ఇంకా దీంతోనే లాస్ట్, ఇంకా తేవద్దని డిసైడ్ అయ్యాను. ఎక్సర్సైజెస్ అవి చేస్తున్నా కదా, డైట్ ఇవి తింటే కూడా క్యాలరీస్ ఎక్కువ పెరుగుతాయంట. ఈ మధ్యన వీడియోస్ ఎక్కువ చూసేస్తున్నా వీటి గురించి. నేను ఏమన్నా ఎక్సెస్ కొంటే కనుక ఇలా ఇవి గోద్రేజ్ ఎయిర్ ప్యాకెట్స్, సబ్బులు, ఇంకా ఇది ఆల్ అవుట్ డెటాల్ బ్రషెస్, నా ఫేవరెట్ ఇది, ఎప్పుడు వాడుతూనే ఉంటాను. రోజ్ వాటర్. నా దగ్గర నేను గవ్వలు చెయ్యను, కానీ నా దగ్గర గవ్వల బల్ల కూడా ఉందన్నమాట. చిలుకూరు వెళ్ళినప్పుడు కొన్నాను ఈ గవ్వల బల్లని. సో ఇవన్నీ ఇందులో పెడతా. ఇది ఎందుకు తీసానో చెప్తాను చూడండి. చార్జర్లు, ఇంకా మామిడికాయలు నిన్నటితో అయిపోయినాయి, అందుకని ఇది తీసి బయటే పెట్టాను. ఇప్పుడు ఈ మామిడికాయలన్నీ కడిగి ఇందులో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. సో పొద్దున్నే ఇది చూస్తున్నాను అనమాట. వెయిట్ లాస్ టెక్నిక్స్, బెనిఫిట్స్ ఆఫ్ వాకింగ్ అండ్ జాగింగ్ ఇన్ ద మార్నింగ్ అంట. అంటే మనం పొద్దున్న వాకింగ్ చేయాలా, సాయంత్రం వాకింగ్ చేయాలా అనేది ఆయన చెప్తున్నారనమాట. నేను చెప్పాను కదా ఏం చేశాను అనేది, ఎందుకు ఆ డబ్బా బయట పెట్టాను అనేది. ఈరోజు పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే పాలు నీళ్ళల్లో వేసాను, గడ్డ కట్టేస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఈ పాలు కాయాలి. ఇక్కడ చూడండి, రాత్రి 2:30కి లేసాను అనమాట. ఏంటో కొంచెం టెన్షన్గా అనిపించింది రాత్రి. సో నేను నిన్న హెన్న కలపలేదు పడుకునేటప్పుడు. ఇంకా ఇప్పుడు 2:30కి లేచి హెన్న కలిపాను అనమాట. ఇది వచ్చేసి బీట్రూట్ డికాషన్లో కలుపుతున్నానని చెప్పాను కదా హెన్న. ఇది కొత్త ప్యాకెట్. దీనికి రబ్బర్ బ్యాండ్ వేసాను చూసారా. నా తెలివితేటలన్నీ ఇలాగే ఉంటాయి. దీనికి ఏదైనా డబ్బా లేదు, అందుకని చెప్పి ఇలాగ వేసాను అనమాట. ఇది కొత్త ప్యాకెట్ ఓపెన్ చేశాను. రాత్రి 2:30కి హెన్న కలిపి మళ్ళీ పడుకుని 7:15కి అలా లేసాను అనమాట ఇవాళ. సో ఇల్లంతా అంటే లాస్ట్ వీక్ కొంచెం ఒంట్లో బాగోక నేను ఏమీ డస్టింగ్ చేయలేదు. కొంచెం గత్తరగా అలా ఉందన్నమాట. చూసి భయపడకండి. సో ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకుని ఫాస్ట్గా ఇంకా తన 10ంటికి రమ్మని చెప్పాను. చూడాలి ఇంకా. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను ఈ మధ్యన కొన్నిసార్లు అనుకుంటాను మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమానికి వెళ్ళాలి, కొంచెం హెల్దీ లివింగ్ ఎలాగా అనేది తెలుస్తుంది అని చెప్పి నేను వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను కదండి. అయితే ఆయన వాకింగ్ కానివ్వండి, యోగా, ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను అనమాట ఆయన వీడియోస్. కొంచెం మంచి సలహాలు అవన్నీ ఇస్తూ ఉంటారు. ఎలాంటి ఫుడ్ తింటే మనకి ఏ ఆర్గాన్కి మంచిది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అనమాట ఆయన. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ నేను ఈయన్ని ఎక్కువ ఫాలో అవ్వడానికి. కిచెన్కి సంబంధించింది కూడా, జ్యూస్లు ఎలా చేసుకోవాలి, ఓన్లీ గ్రీన్స్తో జ్యూస్లు ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారనమాట. హెల్త్ మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి కదా. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ నేను ఈయన్ని ఫాలో అవ్వడానికి. ఇంకా అది వింటూ మిగతా పనులన్నీ చేస్తున్నాను అనమాట. పనులు అని అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు సండే అని చెప్పి. ఇంకా ఇవాళ క్లీనింగ్ 2 వీక్స్ తర్వాత ఈరోజు క్లీన్ చేస్తున్నాను. ప్లస్ ఇవాళ హెన్నా కూడా పెట్టుకోవాలి. లాస్ట్ వీక్ కొంచెం బాగోలేదన్నమాట నాకు, అందుకని చెప్పేసి లాస్ట్ వీక్ ఏం చేయలేదు. ఇంకా ఇవాళ అయితే అన్నీ క్లీన్ చేస్తున్నా. ఎవ్రీ వీక్ నేను డీప్ క్లీన్ చేస్తూనే ఉంటానండి. కాకపోతే ఎప్పటికప్పుడు చాలా డస్టీగా అయిపోతూ ఉంటుంది. అసలు ఎలా దుమ్ము వస్తుంది అనేది నాకు కూడా తెలీదు. అపార్ట్మెంట్లో పైన ఉంటే దుమ్ము రాదు, కింద ఉంటే దుమ్ము వస్తుంది అని చాలామంది ఒపీనియన్. కానీ అది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే మేము పైనే ఉంటాము. ఎంత దుమ్ము ఉంటుందంటే అంత దుమ్ము ఉంటుందండి. మామిడికాయలు కడిగేసి ఇంకా టీ అయితే పెట్టాను. నేను చెప్పాను కదా నేను టీలు కాఫీలు ఇవి కూడా తాగుతూనే ఉంటాను. కాకపోతే పంచదార వేసుకొని అనమాట. ఈ మధ్యన బెల్లం వేస్తున్నాను. నేను నిన్న చూపించాను కదా
ఇవి తెప్పించాను జెప్టో నుంచి అని చెప్పి. ఇంకా ఇవైతే మిక్స్ చేసేస్తున్నాను అనమాట. నేను ఏంటి అని అంటే ఏ పల్సెస్ అయినా కానివ్వండి 8 hours నానబెడతాను కంపల్సరిగా. 8 hours నానబెట్టిన తర్వాత మట్టికే బాయిల్ అయినా స్టీమ్ అయినా చేస్తాను అనమాట. అందుకని చెప్పేసి అన్నీ కలిపి ఉడకబెట్టేస్తాను నేను. సపరేట్గా అయితే ఏమీ ఉడకబెట్టను. ఇంకా అన్నీ కలిపి ఒకటే డబ్బాలో పోసేసి జస్ట్ షేక్ చేసేస్తాను అనమాట. మిక్స్ అయిపోతాయి కదా అని, అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మంచిది కూడా కదా అని చెప్పి. ఇంకా ఇక్కడైతే మా లక్ష్మి వాళ్ళ అమ్మాయికి నైట్ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టమంటే ఆర్డర్ పెట్టాను అనమాట. అవి చూసుకుంటుంది తను. నేనైతే ఇవి మిక్సీ కాదులేండి, మిక్స్ చేసేస్తున్నాను, డబ్బాల్లో పోసేస్తున్నాను అనమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత తను ఇల్లు తుడిసేసింది. నేనైతే ఇంకా నాకు చాలా పని ఉందండి. తను వచ్చి హెన్నా పెట్టిన తర్వాత మేము ఇవన్నీ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నాకు కారిడార్లో మొక్కలు ఉంటాయి. మోస్ట్లీ నన్ను వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఈ మొక్కల్ని క్లీనింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము. డస్టీ అయిపోతాయి. ఈ కింద తొట్టెల్లో నీళ్ళు ఉంటాయి కదా, పావురాలు వచ్చేసి గలీజ్గా చేస్తాయి, ఇవన్నీ చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఎప్పటికప్పుడు ఇక్కడ క్లీన్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ ఇది వే అన్నమాట, పైకి కిందికి తిరగడానికి. అయినా కానీ నేను ఇలాగ క్లీన్ చేయడం నాకు చాలా ఇయర్స్ నుంచి అలవాటైపోయింది. మేము ఈ ఇంటికి వచ్చి 10 years అయింది. 90% అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్టర్నేట్ వీక్ కానివ్వండి, ఎవ్రీ వీక్ నేను కాకపోతే మా పన్నమ్మాయి అన్న కడిగేదన్నమాట మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో. సో అప్పుడు ఇలా మొక్కలు ఇన్ని ఉండేవి కాదు, కొన్ని ఉండేవి. కాకపోతే కరోనా టైం అప్పటి నుంచి ఇన్ని మొక్కలు పెట్టుకొని ఇలా పెంచుతున్నాను అనమాట. ఈ మధ్యన ఏ టైంలో పడితే ఆ టైంలో కోకిలలు బాగా కూస్తున్నాయి. మా వెనకాల పిల్లలు ఉంటారనమాట. కోకిల కూసినప్పుడల్లా వాళ్ళు కూడా అంటూ ఉంటారు. భలేగా అనిపిస్తుంది నాకే. మొన్న అయితే ఆదివారం రోజు కోకిల కూస్తుంది, పిల్లలు కూస్తారు. అసలు పోటీ నిద్ర కూసుకుంటూ ఉన్నారనమాట. కారిడార్లో మాకు చెప్పుల స్టాండ్ ఉంటుంది కదా, చెప్పుల స్టాండ్ మీద కూడా మొక్కలు ఉంటాయి. సో ఆ మొక్కల్ని అయితే తీయలేదు, కానీ చెప్పుల స్టాండ్ పక్కన ఒక అరికపాము ఉంటుంది. అది కింద అయితే బాగా ఇదిగో ప్లేట్ బాగా ఏమంటారు శుద్ధలాగా అయిపోయిందనమాట. ఇంకా దాన్ని తీసి కడిగి మళ్ళీ పెట్టాను. ఈరోజైతే ఈ మొక్క ఒక్కటే తీసి కడిగి పెట్టాను అనమాట. యాక్చువల్గా వీటిలన్నిటిని తీసి నేను క్లీన్ చేయాలి అని అంటే మినిమం 2 hours పడుతుంది. పండగ టైంలో అయితేనే క్లీన్ చేస్తున్నాను. ఈ మధ్యన నాకు కూడా ఇవన్నీ చేసి మళ్ళీ ఇదంతా చెయ్యాలి అని అంటే ఈ మధ్యన కొంచెం ఓపిక కూడా ఉండట్లేదు. ప్లస్ మనం కొంచెం ఫుడ్ ఇంటేక్ అలాంటివి తగ్గించాము. వాకింగ్ మ్యాండేటరీగా 10,000 steps వేస్తున్నాం కదా. నిజం చెప్పాలి అని అంటే చాలా బ్రెయిన్తో సహా టయర్డ్ అయిపోతుందండి. అసలు నిద్రపోతే మేలుకువే రావట్లేదు. ఈ మధ్యకాలంలో అసలు డేలోనే పడుకోవట్లేదు తెలుసా. ఏంటో తెలీదు. నేను కొంచెం టైం దొరికితే కూడా ఎక్కువ పడుకుంటాను. అలాంటిది నేను శనివారం ఆదివారం అయితే అసలు పడుకోవట్లేదు. సో అలా నడుస్తుందన్నమాట డేస్ అన్నీ కూడా. కంపల్సరిగా వాకింగ్కి వెళ్ళాలి. సాయంత్రం టైంలో ఇంట్లో ఉంటే వాకింగ్కి 10,000 steps సాయంత్రమే వేసేస్తాను అనమాట. 2 hours టైం పడుతుంది నాకు. అందుకు ఒక రీజన్ పడుకోకపోవడానికి. 5కి వెళ్తే 7కి, 6కి వెళ్తే 8కి అలా వస్తాను అనమాట. నాకు ఇలా ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము. ఎందుకో ముగ్గేస్తే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది నాకు. నాలాగనే చాలామంది ఉంటారు అని అనుకుంటున్నాను. ఆ పాజిటివిటీ ఉంటే చాలు మనకి, ఇంకా బ్యాడ్ థాట్స్ ఏమీ రావు కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కడిగిన తర్వాత చూసుకుంటే అసలు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో కదండి.
సాయంత్రం వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా ల్యాప్టాప్ మీద కూర్చున్నాను అనమాట. ఈరోజు లాస్ట్ డే కదా, అప్పటికి మధ్య మధ్యలో కొంచెం కొంచెం పనులు చేస్తూనే ఉన్నాను. ఇంకా నాకు ప్రాబ్లం ఏంటంటే అసలు నేను కూర్చుంటే లేవను, ఇదనమాట నా ప్రాబ్లము. ఇంకా కూర్చుని చాలాసేపు కొంచెం పని చేసుకుని ఆ తర్వాత ఇంకా మిగతా పనులు చేశాను అనమాట. ఈ బాటిల్ నీళ్ళు పెట్టాను కదా, నేను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత కంపల్సరిగా ఇంట్లో ఉన్నప్పుడు వాకింగ్ చేస్తే ఈ బాటిల్ నీళ్ళు ఇప్పటికిప్పుడే తాగేస్తాను. కొంచెం వేడిగా కూడా ఉంటుంది కదా, ఇంకా ఆ వేడిని తట్టుకోలేక ఈ బాటిల్ నీళ్ళు ఒకటేసారి ఎత్తేస్తాను అనమాట. సో ఇంకా కొంచెం పనులు చేసుకుంటూ ఏం పనులు చెయ్యాలా ఇంట్లో అనేది ఆలోచించుకుంటూ ఎప్పటికప్పుడు చేసేసుకుంటే నయం కదా అని అనుకుంటాను, కానీ అస్సలు నాకు సెట్ అవ్వట్లేదు ఈ మధ్యన. అందుకు కొంత అన్ని పనులు డిలే అయిపోతున్నాయి. ఇప్పటికి కూడా దివాన్ మీద ఎన్ని బట్టలు ఉన్నాయంటే అన్ని బట్టలు ఉన్నాయి. నేను మడత పెట్టాల్సినవి, నాకు సర్దడం అంటే ఇష్టం కానీ ఆ మడతలు పెట్టడాలు ఇలాంటివంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఇంకా కొంచెం పని చేసుకుని లేచి వచ్చేసాక డిష్ వాషర్లో నుంచి గిన్నెలన్నీ సర్దేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పటి నుంచి నేను ఏమనుకున్నానంటే ఎప్పటి గిన్నెలు అప్పుడు డిష్ వాషర్లో జస్ట్ లోడ్ చేసేద్దాము, టబ్లో వేయకుండా సెపరేట్గా అని అనుకున్నాను. వన్ ఆఫ్ ది రీజన్ అదే, నేను డిష్ వాషర్ నుంచి అన్లోడ్ చేయడానికి కూడా. సో ఇలా అయితే కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది కదా నాకు అని అనిపించింది అనమాట. ఆల్రెడీ బుట్టలో కూడా చాలా ఉన్నాయి చూసారా. ప్లాస్టిక్వి అసలు వాడొద్దు అని అనుకుంటానండి, అయినా కానీ కొన్ని ప్లాస్టిక్వి నాకు ఎందుకు పాడేయాలి అని అనిపించట్లేదు. కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి ఆ డబ్బాలు, అందుకని కొంచెం అవి పాడేయాలి అని కూడా అనిపించట్లేదు అనమాట. అందుకని ఉంచేసాను. ఆ గిన్నెలు అయితే నేను సపరేట్గా కడుగుతాను అనమాట. డిష్ వాషర్లో వేస్తే ప్లాస్టిక్ కరిగిపోతుంది కదా. ఓవెన్ సేఫ్ అయితే పర్వాలేదు, డిష్ వాషర్ సేఫ్ అని ఇలా రాసి ఉంటాయి అనమాట. అవైతే పర్వాలేదు, కానీ ప్లాస్టిక్వి మిగతావైతే వేయను, పాడైపోతాయి అని చెప్పి. కరిగిపోతే మళ్ళీ మెషిన్ పాడైపోతుంది కదా, ఎందుకు అనవసరంగా అని చెప్పి వేయను అనమాట. ఇక్కడైతే గిన్నెలన్నీ సర్దేసి ఎక్కడవక్కడ పెట్టేసి ఆ తర్వాత ఈరోజు పొద్దున్న నుంచి ఏం తినలేదు నిజం చెప్పాలంటే. 2 times కాఫీ టీ తాగాను. పెసలు నానపోసాను అనమాట పొద్దున్న. ఇంకా పెసలు ఉన్నాయి కదా, సాయంత్రానికి మంచిగా నానాయి. ఇంకా ఇప్పుడైతే స్నానం చేసి వచ్చిన తర్వాత పెసరట్టు వేసుకుని తిందాము అని చెప్పి పెసరపిండిని అయితే రుబ్బుతున్నాను అనమాట. పండు మిరపకాయలు, జీలకర్ర ఈ 2 వేసి మిక్సీ పట్టేశాను అనమాట. అందుకే పిండి కొంచెం ఎర్రగా ఉంది. అల్లం లేదు, అల్లం ఉంటే బాగుండేది. కొత్తిమీర అవి కూడా నెక్స్ట్ టైం వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సింపుల్గా పెసరట్టు వేసేసాను అనమాట, ఆనియన్స్ కూడా కట్ చేయకుండా. ఇవాళ నేను ఏమీ తినట్లేదు అది ఇది అని చెప్తా ఉంటాను కదండి. నేను అన్నంకి రిలేటెడ్ అయితే ఏమీ తినట్లేదు, కానీ ఇలాంటివైతే కంపల్సరిగా తింటాను. చాలామంది నేను ఏమీ తినట్లేదు, ఏమీ తినకపోతే మంచిగా ఉండదు హెల్త్, నువ్వు హెల్తీగా డైట్ చేయట్లేదు, హెల్తీగా తగ్గట్లేదు అది ఇది అని అంటున్నారు. కానీ నేనైతే ఇలాంటివన్నీ తింటాను. కాకపోతే రైస్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవైతే అస్సలు టచ్ చేయట్లేదు అనమాట. మొన్న ఒంట్లో బాగున్నప్పుడు కూడా ఒక్క పూట అన్నం తిన్నాను, 3 పూటలు ఇడ్లీ తిన్నాను. అసలు నా వెయిట్ లాస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొన్ని రోజులు దాని గురించి టెన్షన్ పడ్డాను అనమాట. ఎనీ విచ్ వేస్ కానీ నేను ఏదైతే రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నానో వెయిట్, అప్పటి వరకు అయితే నేను ఇలాగే డైట్ ఫాలో అవుదాము అని డిసైడ్ అయితే అయ్యాను. సో అది నేను అసలు ఎన్ని కిలోస్ తగ్గాను, ఎప్పటి నుంచి చేస్తున్నాను ఏంటి అనేది సపరేట్గా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. అలాగే నన్ను చాలామంది డిష్ వాషర్ గురించి కూడా అడిగారనమాట. డిష్ వాషర్ది యాక్చువల్గా ఇంకా నేను దానికి సంబంధించిన లిక్విడ్స్ కానీ ఇలాంటివి ఏమీ తీసుకోవట్లేదండి సపరేట్గా. అది కూడా ఒక రోజు తప్పకుండా చేస్తాను. నేను క్లీన్ ఎలా చేస్తాను, గిన్నెలు ఎలా కడుగుతుంది అది ఇదంతా కూడా చాలామంది డౌట్ఫుల్గా ఇంకా అడుగుతూనే ఉన్నారు. నాకైతే నా డిష్ వాషర్ వీడియోకి ఇప్పటికీ కూడా వ్యూస్ మంచిగా వస్తాయి, ప్లస్ నాకు దాని మీద రెవెన్యూ కూడా బాగానే వస్తుంది. మర్చిపోయానండి, రెవెన్యూ అంటే గుర్తొచ్చింది. నన్ను చాలామంది అడుగుతారు మీకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయా అని చెప్పి. తప్పకుండా వస్తాయండి, రాకపోతే నేనైతే అసలు చేయను. ఎందుకు అని అంటే ఇది వన్ ఆఫ్ ది సోర్స్ లాగా పెట్టుకున్నాను అనమాట. నాకు సోర్స్ ఉండాలి కదా అని చెప్పి. జాబే కాకుండా నేను చాలా మల్టిపుల్ థింగ్స్ నేర్చుకున్నాను అనమాట.
అంటే మిషన్ కుడతాను, ఎంబ్రాయిడరీ కుడతాను, ఇలాంటివన్నీ నేను నేర్చుకున్నాను. సో దాంట్లో భాగంగానే యూట్యూబ్ కూడా ఒకటి అని అనుకున్నాను. మిషన్ కుడతాను అని అంటే కుట్టేదాన్ని, కాకపోతే యాక్సిడెంట్ అయిన తర్వాత కాళ్ళు నొప్పి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నేను మామూలుగా నడవలేకపోయాను అనమాట. అందుకని నేను మానేశాను తప్ప మళ్ళీ ఒక్కసారి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కంపల్సరిగా నేను మళ్ళీ ప్రో అయిపోతానని నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా పెసరట్లు వేసేసుకుని ఇవి ప్రశాంతంగా కూర్చుని తిని ఆ తర్వాత స్నానం చేశాను అనమాట. తిన్న తర్వాత స్నానం చేయకూడదు, ఒంటికి పట్టదు అని అంటారు కదా. నా పిచ్చి తెలివితేటలతో నేను ఏం చేస్తానంటే ఒంటికి పట్టదు కదా, పర్వాలేదులే, బెస్ట్ కదా, లావ్ అవ్వం కదా అని చెప్పి తిన్న తర్వాత స్నానం చేస్తాను అనమాట. నా ఆలోచనలు అలా ఉంటాయి. ఎనీ విచ్ వేస్ ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటివన్నీ కూడా వెయిట్ లాస్ రెసిపీస్ అని నేను అనుకుంటున్నాను. సాల్టు, కారం చాలా చాలా తక్కువ తింటున్నాను. అలాగే పంచదార కంప్లీట్గా కట్ చేసేసాను. బెల్లం తప్పకుండా తింటున్నాను, ఎందుకంటే నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ కదా, అందుకనమాట. సో ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.